భార్యాభర్తలం. అది ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు నా పక్కన లేకపోతే నేను బతకలేననిపిస్తుంది. స్వేచ్ఛ చచ్చిపోయిందని చెప్పాను, కానీ బతికున్న స్వేచ్ఛ తారక్ని ఎలాగైనా తిరిగి కలవకుండా ఉండగలదా? ఏంటన్నా? ఈ కూరలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు. ఎలా ఉందమ్మా? అసలు నీకేమైందన్నా? కూరలో ఉప్పు లేదు, కారం లేదు. అసలు ఇది ఎలా తింటారు? అయితే ఇందులో ఉప్పు కారాలు ఇంకా పడాలంటావు? ఇంకా పడ్డం కాదు, అసలు లేనే లేవు. అయినా నీకేమైంది? కూర ఎలా చేయాలో కూడా కొత్తగా నేర్పించాలా? నేను కూడా అదే అడగాలనుకుంటున్నానమ్మా. జీవితాన్ని ఎలా సంతోషంగా మలుచుకోవాలో కూడా నీకిప్పుడు ఎవరైనా నేర్పించాలా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావన్నా? నీ గురించి, నీ జీవితం గురించి. కూరలో కాస్త ఉప్పు కారం తగ్గితేనే దాన్ని మనం ముట్టుకోలేము. అలాంటిది జీవితంలో సంతోషం, సుఖం లాంటివి లేకపోతే జీవితం ఏం బాగుంటుందమ్మా? ఇప్పుడు ఆ సుఖ సంతోషాలు ఎవరికి తక్కువయ్యా? ఇంకెవరికి? నీకేనమ్మా. అందరి రాత పైవాడు రాస్తాడు. కొందరి జీవితాల్లో సంతోషాలు నింపేస్తాడు, ఇంకొందరి జీవితాలు దుఃఖాలతో నింపుతాడు. మరికొందరికి ఆ సుఖం, సంతోషం అందుకునే మార్గం వేసి పెడతాడు. ఆ మార్గం తెలిసి కూడా ఆ మార్గంలో వెళ్ళకపోతే ఆ మనిషిదే ఆ తప్పు. ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావమ్మా. ఇప్పుడు నేనేం తప్పు చేశానన్నా? తారక్ సార్తో కలిసి జీవించే అవకాశం వచ్చింది. ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అదృష్టం దక్కింది. ఆ అదృష్టాన్ని నీకు నువ్వే ఎందుకు కావదనుకుంటున్నావమ్మా? కావాలని ఎవరు కాలదన్నుకోరు కదన్నా. మరి నువ్వెందుకు చేస్తున్నావు? చూడమ్మా, కొన్నిసార్లు విధిరాతకి తొలవంచాలి, ఇంకొన్నిసార్లు మన రాతని మనమే రాసుకోవాలి. నీకు అందంగా రాసుకునే అవకాశం ఉన్నా నీ జీవితంలో పనికిరాని పిచ్చి రాతలు నువ్వే రాసుకుంటున్నావేమని నాకు అనిపిస్తుందమ్మా. అందంగా రాసుకోవడానికి అడ్డంకులు కూడా ఉండొచ్చు కదన్నా. నీకేం అడ్డంకులున్నాయమ్మా?